హాయ్ అండి. ఇగండి నిన్న ఇదంతా దున్నిచ్చినాము. దున్నిచ్చి ఇదంతా కూరగాయలు అవి పెట్టినాము. ఇవి మిరప చెట్లు, టమాటా, క్యాలీఫ్లవరు, క్యాబేజీ, పప్పాయి చెట్లు ఇవన్నీ పెట్టినాము. ఇంకా బంతినార అది ఉంది. ఇది ఇంత రేపు నీళ్ళు ఇడిచి ఇక్కడ పెడతాము. ఇవన్నీ మందు కొట్టుకోకుండా ఇంట్లోకని మేము ఇవన్నీ ఇట్లా ఇంత బయలు ఉంటే పెట్టుకున్నాము. మీరు కూడా ఇట్లా కొద్ది బయలు ఉన్నా కూడా ఇట్లా పెంచుకోండి. మనం పెంచుకొని మందులు కొట్టుకోకుండా తింటే ఆరోగ్యానికి మంచిది. ఇకండి ఇది ఇంత కొత్తిమీర మొన్న వేసినాను చూడండి ఎట్లా వచ్చిందో. ఇవన్నీ ఖాళీగా ఉండే కుండీలు గడ్డి అంతా పీకేసి చూపించినామన్నా. ఇది ఇంత కొత్తిమీర, తోటకూర అంతా పెరిగింది చూడండి. ఈ కుండీలన్నీ ఇది పిచ్చి దొండ అండి. ఇది మంచి దొండ అని ఉన్నిచ్చింటివి. ఇది పిచ్చిది పీకేస్తాము. పిచ్చి దొండ అనే పీకేసినాము. ఇలా కాయలు వచ్చినాయి. ఇట్లా వచ్చిందానికి పిచ్చిది అనుకొని మేము పీకేస్తున్నాము. ఇంకా మంచి దొండ పెట్టినాములేండి. ఇది పీకేస్తామని పీకేస్తున్నా. ఊర్మిళ గారు ఇచ్చినారు దొండ చెట్టు. అది పెట్టినామండి. మంచిదే ఇచ్చింది దొండ చెట్టు. బాగా వస్తుందండి తీగ. ఇవన్నీ కుండీలు కింద ఇవన్నీ ఈడ పెట్టుకున్నాము. రేగ్గాయలు ఉన్నాయండి. గుండూరు లావు రేగ్గాయలు ఇవి ఏడాడైనాయి కోస్తాము. ఇకండి కాయలు ఇలా ఉన్నాయి. ఇంకా రొంత లావు అవుతాయి. మా పిల్లలు వచ్చినారని కోస్తా ఉన్నాను. అక్కడ ఒక కొమ్మ ఉండండి. ఆ చెట్టుకు సీతాఫలం, రామఫలమ, లక్ష్మణఫలం చెట్టుకు అడ్డం వస్తుందని కొట్టేసినాము. కాపు ఉండే ఇంకా ఆ చెట్టు అంతా మునిగిపోతుందని కొట్టేసినాము. ఇక్కడ కొమ్మ బాగుండి అక్కడే ఈ కొమ్మకు ఉన్నాయండి కాయలు. ఎట్లున్నాయి చూడండి కాయలు. బాగా తీపి ఉంటాయి కాయ. ఇగండి సుమారుగా నిమ్మకాయ సైజు ఉన్నాయి కాయలు. కోస్తా ఉండ. మా పిల్లలు ఇవే తింటామండ్రి కోసిస్తున్నారు. అంత సుమారుగా ఉన్నవన్నీ సుమారు నిమ్మకాయ సైజు ఉన్నాయండి. ఇక అందరూ వచ్చిన వాళ్ళంతా ముళ్ళ చెట్టు ఇది కొట్టేయండి అమ్మ అంటారు. కానీ మేము అవన్నీ పట్టించుకోలేదండి. ముళ్ళ చెట్టు కానీ ఏ చెట్టు అయినా కూడా అన్ని చెట్లు పెంచవచ్చు. మేము అవన్నీ నమ్మలేదు. మేము పెంచినామండి. ముళ్ళ చెట్టు అయినా ఏమైనా ఈడ ఉంటుందని పెంచుకున్నాం. ఇది ఒక వారకు ఉందండి. ఇదేం చేస్తుంది చూడండి ఎంత ఇంతలా ఉన్నాయో. ముళ్ళ చెట్టు అని వాళ్ళు చెప్పినారని మనం కొట్టేసింటే ఈ కాయలు తినగలం కాదు కదా. మనం బజారు పోయేటప్పుడు కొనేది ఎప్పుడో ఈ కాయ దేకొచ్చా.